యెషయా గ్రంథము 9వ అధ్యాయము, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం నుండి జాగ్రత్తగా చదువుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం నుండి మైకులో జాగ్రత్తగా చదువుకుందాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనకొక శిశువు జన్మించెను, మనమొక కుమారుని పడసితిమి, అతడు రాజ్యభారమును వహించును. ఇక నుండి చూడండి, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. పుట్టినటువంటి ఆ చిన్నారి బాలయేసు ఎటువంటి వాడటండి? ఆశ్చర్యకరుడైన సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు. ఎటువంటి వాడంటండి? అందరు గట్టిగా చెప్పండి. శాంతికరుడైన రాజు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభు, నిత్యుండగు తండ్రి, సమాధానకర్త, నా రక్షకుడు. మళ్ళొకసారి పడదాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభు, నిత్యుండగు తండ్రి, సమాధానకర్త, నా రక్షకుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ పుట్టినటువంటి శిశువు ఎలాగుంటాడంటండి? శాంతికరుడైనటువంటి రాజు, సమాధాన కర్త, ఆయన సమాధానానికి అధిపతి. ప్రియులారా, ఆ తరువాత ఒక మాట ఉంటుంది, దాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. అతని రాజ్యము విస్తరిల్లును, అతని రాజ్యమున సదా శాంతి నెలకొనును. ఏముంటుందంటండి? సదా శాంతి నెలకొనును. ఆయన రాజ్యంలో శాంతి లేకుండా ఎప్పుడూ కూడా ఉండదంటండి. ఎల్లవేళలా శాంతి ఉంటుందంటండి, సమాధానం ఉంటుందంట ప్రియులారా. అదేవిధంగా యోహాను సువార్త 14వ అధ్యాయాన్ని తీసుకుందాం ఒకసారి ప్రియులారా. యేసు ప్రభు ప్రియులారా పుట్టినప్పుడే ఇదిగో ఆయన శాంతికరుడైన రాజు, సమాధానకర్త అని పలికారు. అదేవిధంగా ప్రియులారా ఆయనే స్వయంగా పలుకుతున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? వాక్యాన్ని చదువుకుందాం. 14వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. లోకము వలె నేను ఇచ్చుటలేదు, మీరు కలవరపడవలదో, భయపడవలదో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చివరిలో ఏమంటున్నాడండి? భయపడవలదు. ఏం చేయొద్దు? భయం ఉన్నోడు శాంతిగా ఉంటాడా? భయం ఉన్నోడు శాంతిగా ఉంటాడా? ఎదురుగా తాసుబాం ఆడుతుంది, ఒక్కడే ఉన్నాడు, ఒక 4 అడుగుల దూరంలో ఉంది, వాళ్ళు శాంతి ఉంటుందా? తిష్ట వేసుకొని మెడిటేషన్ చేస్తాడా? ఎలా ఉంటాడా? ఎలా ఉంటాడు? గడగడలాడతాడు. భయం ఉన్న చోట శాంతి ఉండదు, శాంతి ఉన్న చోట భయం ఉండదు. పాప తల్లి ఒడిలో ఉంటుంది. పాప ఎక్కడ ఉంటుందండి? తల్లి ఒడిలో ఉంటుంది. ఆ తల్లి ఒడిలో ఉన్నటువంటి తండ్రి భుజాల మీద ఉన్నటువంటి పాప దగ్గరికి వెళ్ళి మనం ఏ అంటే ఆ పాప ఏమంటుంది? తిరిగి ఏ అంటది. భయం లేదు పాపకి. భయం ఉంటుందా? ఎందుకని? తండ్రి అండ. ఎందుకని? తల్లి అండ. అదే తల్లి లేదు, ఒంటరిగా ఉంది, ఏ అంటే ఆ పాప ఏమంటుంది? బే అంటదండి. అవునా కాదు? జరిగే వాస్తవం అది. ప్రభు ఏమంటున్నాడంటే, నేను మీకు తోడుగా ఉన్నాను కాబట్టి మీరు ఇక భయపడవలసిన అవసరము. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు ఇమ్మానుయేలు దేవునిగా, మనతో ఉండే దేవుడిగా జన్మించినటువంటి ఆ దేవుడు మనకిచ్చే సందేశం ఏమిటి అంటే, నేను మీ కొరకై మనిషిగా మీ మధ్యలో జన్మించాను కాబట్టి, నేను శాంతికి సమాధానానికి అధిపతిని కాబట్టి మీరిక భయపడవలసిన అవసరము లేదు. దేవుడు మనకి ఈ రోజున వాగ్దానం చేసేటువంటి గొప్ప దీవెన ఇది. ప్రియమైన బిడ్డ,
నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ, నీ ఆర్థిక పరమైనటువంటి, ఆలోచన పరమైనటువంటి, కుటుంబపరమైన స్థితి ఏ విధముగా ఉన్నా కానీ, దేవుడు ఈ రోజున నీకు నాకు వాగ్దానం చేస్తున్నాడు. మత్తయి శుభవార్త 1:22-23 వచనాల ద్వారా ఆయన ఇమ్మానుయేలు దేవుడిగా మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి మనం ఇక భయపడవలసిన అవసరమో లేదు. కానీ మీరందరూ నన్ను అడగొచ్చండి, ఫాదర్ గారండి బాగానే ఉంది మీరు చెప్పేది, యేసయ్య ఈరోజు జన్మించాడు, ఇమ్మానుయేలు దేవుడిగా ఉంటాడు, శాంతికరుడైన రాజుగా ఉంటాడు, దేవునికి దూతలు అంటున్నారు, సమాధానము కలుగునుగాక భూలోకవాసులందరికీ అంటున్నారు, అయినా కానీ మాకు శాంతి లేదు ఎందుకండి, సమాధానం లేదు ఎందుకండి? ముఖ్యంగా ఇరుగు పొరుగు వారికి శాంతి ఉందా? లేదండి. ఇంకొకళ్ళు ఉన్నారు, అత్తా కోడళ్ళ మధ్యలో అసలు ఏనాడన్నా శాంతి ఉంటుందా? అందుకే తెలుగులో ఒక సామెత, అత్త లేని కోడలు బా, ఈ మాత్రం బాగా తెలుసండి, టంచనాకు అప్పచెప్పేస్తారు ఈ శాస్త్రాలను. అత్తలేని కోడలు, వీళ్ళందరూ ఇక్కడ ఉన్నవాళ్ళు అత్తున్న కోడళ్ళు అనుకుంటారు. అబ్బా ఎంత మంచి మాట చెప్పారు ఫాదర్ గారు మాకు ఇవ్వ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ఎందుకని ఇంకా మనం శాంతి లేకుండా ఉంటున్నాం, సమాధానం లేకుండా ఉంటున్నాం. యేసయ్య పుట్టాడా లేదా? చెప్పండి, పుట్టాడా లేదా? ఈ లోకంలో జన్మించాడా లేదా? మన కోసం జన్మించాడా లేదా? శాంతిని ఇస్తానంటున్నాడా లేదా? మరి ఇంకెందుకు అశాంతి ఉంది మనలో? కారణం ఏంటి? ఇప్పుడు చూద్దాం ఎందుకని ఇంకా అశాంతి మనలో ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనాన్ని గట్టిగా చదవండి పిల్లారా. యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. ఆయన తన వారి వద్దకు వచ్చెను, కానీ తన వారే ఆయనను అంగీకరించలేదు. వినండి ప్రియులారా, ఎందుకు మనకు శాంతి లేదు, ఎందుకు మనకు సమాధానం లేదంటే స్పష్టంగా తెలియ, యేసయ్య పుట్టాడు, మన కొరకై ఈ లోకంలో ఉంటానంటున్నాడు, ఇమ్మానుయేలు దేవుడిగా ఉంటానంటున్నాడు, కానీ మనకు శాంతి లేదు, సమాధానం. ఎందుకని? ఆయన తన వారి మధ్యలో జన్మించాడు, కానీ తన వారే ఆయనని మాకొద్దు పో అంటున్నామండి. ఏమంటున్నా? మాకొద్దు పో అంటున్నామండి యేసయ్యని, మాకు అక్కర్లేదు పో అంటున్నామండి. పైన ఆడంబరంగా మనం కనబడుతున్నాము, కానీ ఈ రోజున మనం ప్రశ్నించుకోవాలి, నీ క్రిస్మస్ పండుగలో క్రీస్తు ఉన్నాడా? నీ క్రిస్మస్ పండుగలో క్రీస్తు ఉన్నాడా? మనకేం కావాలండి? కంటి పండగ, ఒంటి పండగ, ఇంటి పండగ, పంటి పండగ, ఈ పండగలండి మనకు కావాల్సింది. ఆత్మీయ పండగ లేదు. స్పష్టంగా రాయబడి ఉంది, యేసు ప్రభు జన్మించాడో, శాంతినిస్తానంటున్నాడు, సమాధానాన్నిస్తానంటున్నాడు, కానీ ఆయన తన వారి మధ్యలో జన్మించాడు, తన వారి వద్దకు వచ్చాడు, కానీ తన వారు ఆయనని అంగీకరించలేదంటండి. మనకేం కావాలి? కంటి పండగ, ఒంటి పండగ, పంటి పండగ, ఇంటి పండగ. కంటి పండగ ఏంటి? అలంకరణ బాగుండాలి, దగదగలాడాలి, గోల్డ్ సిల్వరో దగదగలాడాలి కంటికి. ఒంటి పండగ ఏంటి అమ్మా? ఏంటి ఏంటి చెప్పండి? బట్టలు. చక్కగా చెప్పారయ్యా చిన్నపిల్లోడైనా. బట్టలు మాత్రమే కాదండి ప్రియ దేవుని బిడ్డలారా, పంటి పండగ, ఇంటి పండగ ఏంటి? శుభ్రం కడుక్కోవాలి, డెకరేషన్ చేసుకోవాలి, అంతా అలంకరణ చేసుకోవాలి. ఇంటి పండగ. వీటన్నిటికంటే ముఖ్యమైనటువంటిది పిల్లరా, ఆత్మీయ పండగ ముఖ్యము. ఆత్మీయ పండగ ముఖ్యము. ప్రభువును మనం స్వీకరించకుండా, ఆ శాంతికరుడైన రాజుని మనం స్వీకరించకుండా, ఆ ఇమ్మానుయేలు దేవుని మనం స్వీకరించకుండా, నాకు శాంతి రావాలి, సమాధానం రావాలంటే అది జరిగేది కాదు. ఏం చేస్తున్నాడంటే అండి మానవుడు, ఆయన తన వారి మధ్యకే వస్తే తన వారు ఆయనని అంగీకరించలేదు. యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము
19వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం ప్రియులారా. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. ఆ తీర్పు ఏమనగా లోకమున వెలుగు అవతరించింది. ఏం అవతరించిందంటండి? లోకములోనికి వెలుగు వచ్చింది. వెలుగు ఎవరిప్పుడు? వెలుగు ఎవరిప్పుడు? యేసు ప్రభువే. లోకమునకు వెలుగును నేనే. యోహాను సువార్త 8:12లో రాయబడి ఉంటుందండి. ఏమని పలుకుతున్నాడు యేసు ప్రభు? లోకమునకు వెలుగును, నన్ను అనుసరించువాడు అంధకారం నడువక నిత్య జీవపు వెలుగులో నడుస్తాడని చెప్పాడు. జీవపు వెలుగును పొందుతాడు అని పలికాడు. ఏమని చెప్తున్నాడు 19వ వచనంలో? ఆ తీర్పు ఏమనగా లోకమున వెలుగు అవతరించినది, కానీ మనుష్యులు దుష్క్రియలు చేయొచ్చు. వెలుగు కంటే చీకటిని, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనం అంటండి వెలుగుని ఇష్టపడతలేదంటండి. వెలుగుని ఇష్టపడతలే. ఏమి ఇష్టపడుతున్నా? చీకటిని ఇష్టపడుతున్నా. ఏమి ఇష్టపడుతున్నా? చీకటిని ఇష్టపడుతున్నామంటండి. చీకటిని ఇష్టపడుతున్నాం. మీకు అందరికి ఒక ప్రశ్న. చక్కగా లైటింగ్ వేస్తుందండి, జాగ్రత్తగా వినండి అందరూ కూడా. చక్కగా లైటింగ్ వేస్తుంది. లైటింగ్ వేస్తున్న తర్వాత ఆ లైటింగ్లో ఆ దారి పువ్వులాగా కనబడుతుంది, చాలా స్పష్టంగా కనబడుతుంది. కానీ ఒకడు భీష్మించుకొని నేను లైటుని చూడను అని కళ్ళకు కందలు కట్టుకున్నాడు అనుకో, ఏమైనా కనపడుద్దా వాడికి? కాంతిని ఏం చేస్తున్నాడు? వెలుగుని ఏం చేస్తున్నాడు? అతను తిరస్కరిస్తున్నాడు. ప్రియులారా, ఎందుకు ఇంకా లోకములో శాంతి లేదు, సమాధానం లేదు అంటే, ఇమ్మానుయేలు దేవుడు పుట్టినా కానీ శాంతి లేదు, సమాధానం లేదంటే, ప్రియులారా, ఇదిగో మన వెలుగును వద్దు అనుకుంటున్నామండి. ఇమ్మానుయేలు దేవుడు నాకు వద్దు అంటున్నామండి. బైబిల్ వాక్యంలో రాయబడి ఉంది. చాలామంది ఉన్నారు, యేసు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయన మాకు వద్దన్నోళ్ళు ఉన్నారు, లేరా? ఉన్నారా లేదండి? లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనంలో ప్రియులారా, ఆయన బెత్లెహేము నగరంలో జన్మించడానికి వచ్చినప్పుడు ఆయనకి హారతులు పట్టారండి. పట్ల ఏం చేశారు? చోటు లేదు, పొమ్మన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, శాంతినిస్తానని, సమాధానాన్ని ఇస్తానని ఈ లోకానికి వస్తే మనం ఏమన్నాం? మాకు మీ సమాధానం అక్కర్లేదు ఓ అన్నామండి. ప్రియులారా, ఆ ప్రభు యొక్క శాంతిని, సమాధానాన్ని మనం పొందాలి అంటే ఆ ప్రభువుని అంగీకరించాలి. చాలామంది ఉన్నారండి, ఇప్పుడు కాదు, యేసు ప్రభు పుట్టినప్పుడే ఆయన అంగీకరించాలా. ఇక శాంతి ఎలా దొరుకుద్దండి? సమాధానం ఎలా దొరుకుద్దండి? హెరోదు రాజు అంగీకరించాడా? యెరూషలేము వాసులు అంగీకరించారా? బెత్లెహేము వాసులు చోటిచ్చారా యేసు ప్రభువుకి? మరి ఎలా దొరుకుతుంది చోటు? మనకి దీవెన ఎలా వస్తుంది? శాంతి ఎలా దొరుకుతుంది? ఈనాటికి కూడా ప్రియులారా, మనమందరము కూడా యేసుని అంగీకరించట్ల. బాహ్యంగా మాత్రం మనం కనబడుతున్నాం, అలాగా చూడటానికి మాత్రం మనం కనబడుతున్నామండి. ఒకటి మనం గుర్తుంచుకోవాలి, ఈ హృదయములో అన్నీ నింపుకొని యేసయ్య లోపలికి రావాలంటే రాడో. యేసయ్య లోపలికి రావాలంటే రాడండి. నేను తాగుతాను యేసయ్యా, నేను తాగుడు వ్యసనంలో ఉంటాను, నాకు తాగుడే శాంతినిస్తుంది, నాకు తాగుడే సమాధానాన్ని ఇస్తుంది అని అంటే నీకు శాంతి దొరకాలంటే అది దిగిపోయిన తర్వాత దానికి డబల్ వస్తుందండి. ప్రియులారా, నేను మీకు అందరికీ చెప్తున్నానండి, జరిగిన వాస్తవాన్ని చెప్తున్నాను. మా దగ్గర ఒక కుర్రవాడు, 24 సంవత్సరాల వయస్సు, పెళ్ళయింది, 2 పిల్లలు. ఒక 2 వారాల క్రితం జరిగిన వాస్తవం. దయచేసి ఈ అలవాటు ఉన్నటువంటి వాళ్ళకి చెప్తున్నానండి, దయచేసి వినండి. దయచేసి అదేదో మత్తునిస్తుంది, నిషానిస్తుంది అనుకుంటాం కానండి, అన్నీ బాగున్నాయి. ఉద్యోగం చేస్తున్నాడు, ఎక్కడో కాదండి, ఒక సిస్టర్స్ యొక్క కాన్వెంట్లో 18,000 రూపాయల జీతం అతనికి. ఎన్ని వేలండి? చదువుకోలే పెద్దగా, అయినా కానీ 18,000 రూపాయల జీతం. ఒక 2 వారాల క్రితం అతనికి మౌత్ క్యాన్సర్ అని బయటపడిందండి.
ఏమొచ్చిందంటండి? నిజం చెప్తున్నా మీతోటి డాక్టర్లు అన్నారు అది అడ్వాన్స్డ్ స్టేజ్ అని చెప్పారండి. అడ్వాన్స్డ్ స్టేజ్ అంటే ఏంటో తెలుసా? మందులు వాడినా కానీ ఆ మనిషి, నమ్మండి, 2 వారాలలోనే నేను అసలు చూడలేకపోయానండి, అతని యొక్క నోటిని చూడలేకపోయానండి. ఇక్కడ గాయం ఏమంటారు, అది బొక్క అంటారండి, రంధ్రం పడిపోయి పురుగులు లొక్కలొక్కలాడుతున్నాయండి. దయచేసి యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి బిడ్డలారా, మీరేదో సరదాగా ఉంటుంది కదా, పని చేస్తున్నాం కదా అని దయచేసి దానికి బానిసలు కాకండి. ఎలా వస్తుంది ఇంకా కుర్రవాడి చేతిలోనికి శాంతి వస్తుందండి? భార్య, 2 పిల్లలు, ఏడుస్తున్నాడు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయండి స్వామిని, వణికిపోతున్నాడు. జరగాల్సిందంతా జరిగిన తర్వాత ఏమైనా ప్రయోజనం ఉందా? దేవుడైనటువంటి యేసయ్య ఇవి నిజంగా శాంతినివ్వవు నీకు, ఇవి నిజంగా సమాధానాన్ని ఇవ్వవు నీకు శాంతిని సమాధానాన్ని ఇవ్వాలంటే నా వద్దకు రా. హెరోదు రాజు ఎందుకు అంగీకరించాలా ఈ దావీదు కుమారుడు యేసయ్యని అంటే తన ఇష్టం వచ్చినట్లుగా ఉండలేడు. ఇంకా యేసయ్యను ఒప్పుకుంటే తన ఇష్టం వచ్చినట్లుగా బ్రతకలేడు, తాను కోరుకున్నట్లుగా బ్రతకలేడు, తన వ్యసనాలతో బ్రతకలేడు. దీనత కావాలి యేసయ్యను అంగీకరించాలంటే, క్రమశిక్షణ కావాలి. చెడు జోలికి వెళ్ళకూడదు, పాపం జోలికి వెళ్ళకూడదు. 25 సంవత్సరాల వయసున్న కుర్రవాడు, నేను పనిచేసిన ఒక విచారణలో సాయంత్రం పూట 8 గంటలకి నాకు ఫోన్ వచ్చిందండి. నేను అలా భోజనం చేయటానికి టేబుల్ దగ్గరికి వెళుతున్నా, ఫోన్ వచ్చింది. ఫాదర్ గారండి, ఇంకేముందండి, రమేష్ చనిపోయాడండి. రమేష్ చనిపోవటం ఏంటమ్మా, కుర్రోడే కదా, 24-25 సంవత్సరాల వయసే కదా అంటే, రోడ్డు మీద బండి వేసుకొని వస్తున్నాడండి, డివైడర్ గుద్దుకొని చచ్చిపోయాడండి. డివైడర్ ఎందుకు గుద్దుకుందమ్మా? తాగి ఉన్నాడండి. ఎలా ఉన్నాడంటండి? తాగి ఉన్నాడంటండి. ఆ కుటుంబానికి శాంతి ఉంటుందా? సమాధానం ఉంటుందా? ప్రియులారా, ఎందుకు యేసయ్య ఈ లోకంలో జన్మించినా కానీ మనకు శాంతిని ఇవ్వట్లేదంటే, ఆయన శాంతినివ్వడానికి సిద్ధంగానే ఉన్నాడు, కానీ మనం ఆయనను స్వీకరించటానికి సిద్ధంగా లేము. మన వ్యసనాలతో, మన పాడు పనులతో, మన చీకటి కార్యాలతో, మన చెడు జీవితంతో వెలుగు కంటే ఎక్కువ దేన్ని ప్రేమిస్తున్నాం? చీకటిని ప్రేమిస్తున్నామండి. ఇక్కడ వెలుగు అంటే యేసయ్య, చీకటి అంటే సైతాను. పిల్లారు గుర్తుపెట్టుకోండి ఈ మాట. యేసు ప్రభు జన్మించాడో, ప్రవక్తలు వాగ్దానం చేసినట్లుగా, ప్రవచనాలు చెప్పినట్లుగా దేవుని కుమారుడు ఈ లోకంలో నీ కొరకే నా కొరకే జన్మించాడో, కానీ ఇంకా ఎందుకు శాంతి లేదు మనకు అంటే, ఆ శాంతికరుడైన రాజుని మనం అంగీకరించడానికి సిద్ధముగా లేమండి. ఈ రోజున ప్రియులారా, నీవు నేను కూడా గొల్లలాగా యేసయ్యను అంగీకరిస్తే, ముగ్గురు జ్ఞానుల్లాగా మనం కూడా ఎంతో దూరం నుండి యేసయ్య దగ్గరికి వెళ్ళగలిగితే, ఆ ప్రభువు తప్పనిసరిగా మనకి తన యొక్క దీవెనలు ఇస్తాడు, తన యొక్క ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ పండగ రోజున దేవుడు నీకు నాకు వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ, ఏ పరిస్థితిలో ఉన్నా కానీ, నీ కుటుంబాన్ని బట్టి కష్టమా, నీ భర్తను బట్టి కష్టమా, నీ భార్యను బట్టి కష్టమా, నీ పిల్లలను బట్టి కష్టం ఉందా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే వివిధ రకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నావా, ఆ చిన్నారి బాలయేసు దగ్గరికి వెళ్ళు. ఆ చేతులు చాచి, రా బిడ్డ రా, నా దగ్గరికి రా, భారముచ్చి అలసి సొలసి ఉన్న సమస్యల నా ఎద్దుకు రండి, నేను మీకు శాంతినిస్తాను, విశ్రాంతినిస్తానని పలికినటువంటి ఆయన దగ్గరికి వెళ్ళు. ఆయన నీకు నిజమైనటువంటి శాంతిని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు. కానీ ఆయన వద్దనుకొని లోకానుసారముగా జీవించుకుంటా, ఆయన శాంతి వద్దనుకొని లోకానుసారముగా జీవించుకుంటా, ఆయన వెలుగు వద్దనుకొని చీకటిలో బ్రతుకుకుంటా, నన్నెందుకు దేవుడు దీవించట్లేదంటే, నిన్ను ఎవ్వరు కూడా కాపాడలేరు. ఈరోజు ప్రభువుని వేడుకుందాం. ఓ యేసు రాజా, మేము కూడా ఆ గొల్లలాగా, ఆ ముగ్గురు జ్ఞానులలాగా, అదేవిధంగా ఆ యొక్క దేవదూతలలాగా నీ దగ్గరకు వచ్చి నీ దీవెన పొందుకునేలాగున, నీ శాంతిని పొందుకునేలాగున, నీ సమాధానాన్ని పొందుకునేలాగున మమ్ము దీవించయ్యా.
మా కుటుంబాలను దీవించు నాయన, మా బిడ్డలను, మాకున్న సమస్తాన్ని దీవించు నాయన. మేము పాపము జోలికి, చెడు జోలికి, చీకటి జోలికి, వ్యసనాల జోలికి పోయి అంధకారములో, అశాంతిలో మరగకుండా మమ్ము కాపాడు నాయన. నీ పరిశుద్ధాత్మను మాపై కృంభరింప చేయి నాయన. నీ దివ్య వెలుగును మాపై కృంభరింప చేయి నాయన. నీ ఆశీర్వాదాలు మాకు దయచేయి తండ్రి, నీ కృపలను మాకు దయచేయి తండ్రి అని ఆ దేవాది దేవుని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, మీకు స్తోత్రాలు, వందనాలు. ఈనాడు నీ యొక్క జన్మదిన ఉత్సవాన్ని కొనియాడుకుంటుండగా ప్రభువా, ఇప్పటి వరకు కూడా దివ్య బలి పూజలో పాల్గొంటూ నీ వాక్యాన్ని ఆలకించిన నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఓ చిన్నారి బాల యేసువా, నీ శ్రేష్టమైనటువంటి, నీ పవిత్రమైనటువంటి, నీ చిట్టి పొట్టి హస్తాలతో మమ్మ దీవించండి, ఆశీర్వదించండి. మా కుటుంబాలను దీవించండి నాయన. మాకున్న సమస్తాన్ని దీవించండి తండ్రి. మరి ముఖ్యంగా ప్రభువా, అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. కుటుంబాలలో శాంతి లేక, సమాధానం లేక ఉన్నటువంటి వారికి నేను శాంతికుడైన రాజుని, సమాధానకర్తనని పలికినట్లుగా నేను నిజమైన శాంతిని, సమాధానం దయచేయండి ప్రభువా. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, పరలోకములో దేవునికి మహిమ, భూలోకములో ఉన్న ప్రజలందరికీ శాంతి, సమాధానం అనే పరికరం. అటువంటి శాంతిని, సమాధానాన్ని మా ప్రపంచానికి దయచేయండి ప్రభువా. నువ్వు జన్మించిన పలస్తీనా దేశానికి, ఇజ్రాయెల్ దేశానికి శాంతినివ్వండి ప్రభువా. మా కుటుంబాలకు శాంతిని, సమాధానం దయచేయండి ప్రభువా. వివిధ రకాల ఇబ్బందులతో, కష్టాలతో, శ్రమలతో ఉన్నటువంటి వారికి కావలసినటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు ఈ క్రిస్మస్ పండుగ రోజున, ఈ క్రీస్తు జయంతి పండుగ రోజున సమృద్ధిగా దయచేయమని మా నాథుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.